ఫ్రాన్స్ పైలట్ చివరి సందేశం 242 మంది మృతికి. ఈ విషయాలన్నీ తెలియాలంటనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, అహ్మదాబాద్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ విమానం కుప్పకూలింది. అది ఎయిర్ ఇండియాకు చెందిన విమానంగా ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రమాదానికి గురైన సమయంలో ఆ విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లుగా తెలుస్తోంది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఉన్న మేఘనీ నగర్ షాహీబాగ్ వద్ద కుప్పకూలింది. అయితే సమాచారం అందిన వెంటనే రాష్ట్ర విపత్తు నిర్వహణ అగ్నిమాపక సిబ్బంది, జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, అదేవిధంగా పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. విమాన శకలాలు అదేవిధంగా జనావాసాల మీద పడడం వల్ల మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. అయితే ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంటున్న సమయంలోనే ప్రమాదాన్ని పసిగట్టారు పైలట్లు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు. మేడే కాల్ చేశారు. అత్యంత తీవ్ర ఆందోళనకర పరిస్థితిలో మాత్రమే పైలట్లు ఈ కాల్ చేస్తుంటారు. ఐ నీడ్ హెల్ప్ అంటూ ఏటీసీకి సమాచారం ఇచ్చారు.